ఐఏఎస్ గారు, డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మోంతా తుఫాన్కి బాపట్ల జిల్లాకి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం వారు ఆయన నియమించారు. ఆయనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ జిల్లా యంత్రాంగం తరఫున స్వాగతం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ. కలెక్టరేట్లో ఏర్పడినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది, జిల్లా అధికారులు కొంతమంది ఫిజికల్గా ఉన్నారు సార్. మిగతా పీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ మరియు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు సార్. ప్రకాశం నుంచి 13 మండలాలు, 25 మండలాలతో కూడినటువంటి జిల్లా, దాదాపు 3700 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి జిల్లా. 6 నియోజకవర్గాలు ఇందులో వస్తాయి: అద్దంకి, పర్చూర్, చీరాల, బాపట్ల, రేపల్లె మరియు వేమూరు సార్. చినగంజం, చీరాల, వేటపాలెం, చీరాల, బాపట్ల మరియు నిజాంపట్నం సార్. అయితే ఈ కోస్ట్ కి అఫెక్ట్ అవుతున్న ఇంకా 2 అంటే అవి మండలాలు కోస్టల్ ఆనుకొని లేకపోయినా దగ్గర ఉన్నటువంటి రేపల్లె మండలం మరియు కర్లపాలెం మండలం కూడా సముద్రానికి దగ్గర ఉన్నాయి సార్. ఇందులో 22 రెవెన్యూ గ్రామాలతో 108 హ్యాబిటేషన్స్, సీ కోస్ట్ హ్యాబిటేషన్స్గా మేము గుర్తించాము. ఇవి సైక్లోన్ అఫెక్టెడ్ అండ్ వల్నరబుల్ హ్యాబిటేషన్స్గా ఉన్నాయి సార్. సార్ మనకు ఇప్పటికే 6 నియోజకవర్గానికి మనం 6 స్పెషల్ ఆఫీసర్, కోస్టల్ స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాము. బాపట్లకి ఆర్డీఓ బాపట్ల, చీరాలకి ఆర్డీఓ చీరాల, రేపల్లెకి ఆర్డీఓ రేపల్లె, వేమూర్కి మనకు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు శ్రీ నాగిరెడ్డి గారు, ఎస్డిసి కేఆర్ఆర్సి లవన్న గారు, మరియు అద్దంకిలో డిప్యూటీ సిఇఓ జిల్లా పరిషత్ ఒంగోలు. సో ఈ 6 ఉన్నారు సార్. ప్రతి మండలానికి కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశాం సార్. జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ శ్రీ వేణుగోపాల్ ఐఏఎస్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జేసీఎన్ అదర్ ఆఫీసర్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ ప్రిపేర్నెస్ మీద ఎస్టర్డే కలెక్టర్ గారు, మేము అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ మనందరం కూడా చాలా అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ ఆఫ్ ప్రిపేర్నెస్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ మన బాపట్ల డిస్టిక్ ఈ 27th అండ్ 28th ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ అలర్ట్ అండ్ 29th హెవీ రైన్ అలర్ట్ ఉన్న సందర్భంగా ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా మనకి బాపట్లలో డిప్లాయ్ పొజిషన్ చేసుకోవడం జరిగింది. 1 టీం మనకు సూర్యలంకలో ఈ సైక్లోన్ రిలీఫ్ సెంటర్లో ఆల్రెడీ ఒక టీం పొజిషన్ అయి ఉంది. సో మనకి రేపు ఎల్లుండి సిచ్యువేషన్ బట్టి ఈ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని మనం కన్సర్న్ ప్లేసెస్కి ఇమీడియట్గా రషప్ అయ్యేలా చూసుకోవడం జరుగుతుంది. సిమిలర్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, పోలీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 5 క్యూఆర్టీ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఆల్రెడీ ఫామ్ చేసి మనకి 3 పోలీస్ సబ్ డివిజన్స్ ఉన్నాయి: బాపట్ల, చీరాల అండ్ రేపల్లె. ఈ 3 సబ్ డివిజన్స్లోనూ ఆల్రెడీ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఈ 3 క్యూఆర్టీ టీమ్స్ని పొజిషన్ చేశాము. ఆల్రెడీ హెడ్ క్వార్టర్స్లో 2 క్యూఆర్టీ టీమ్స్ రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 5 క్యూఆర్టీ టీమ్స్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్లీ రషప్ అవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ ఇన్ అడిషన్ విత్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ఏదైతే ఉందో మనకి. అదేవిధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ని మనం రౌండ్ ది క్లాక్ ఒక డిఎస్పీ స్థాయి అధికారితో మనం ఫామ్ చేయడం జరిగింది. 4 షిఫ్ట్స్లో ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ని మనం ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో కూడా మన కలెక్టరేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూడా మన పోలీస్ టీం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని ఎఫెక్టివ్లీ మనకి ఈ 5 days కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్టింగ్ మీద అండ్ ఇమీడియట్లీ యాక్షన్ టేకింగ్ సంబంధించి చేయాల్సిన చర్యల మీద మానిటర్ చేయడం జరుగుతుంది. Special officer sir, collector sir and SP sir and all the district officers present in this meeting. Sir, regarding civil supplies, total we are having 1123 FP shops and 7 MLS points sir. In these FP shops, we are supplying rice and sugar only sir, as of now sir. Yeah. But out of these shops sir, as of now 600 shops have been placed with adequate ration sir. By tomorrow, our plan is to place
from all Repalli, Vemuru, Bapatla and Chirala MLS points. They will be completed by tomorrow. We completed with our completely ration positioning, sir. A few hours back, our stage 1 GPS restriction lifting has also been received, sir. చాలా చక్కగా ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. మీరందరూ కూడా నేను అనుకుంటున్న ప్రకారం ఈ కోస్టల్ జిల్లాలో పనిచేసే అధికారులందరికీ కూడా సైక్లోన్స్ సంబంధించి వచ్చినప్పుడు ఈ మిటిగేషన్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, ప్రిపేర్డ్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న అధికారులు. ఇక్కడ కొన్ని ఇష్యూస్ నోటీస్ చేసినవి ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్, కొన్ని రెప్యుటేషన్ కూడా ఉంటాయి. సో చాలా మెటిక్యులస్ ప్లానింగ్ చేశారు కలెక్టర్ గారు. మీరందరూ కూడా ఐ థింక్ యూ హెవ్ యూ హెవ్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఆల్సో. బట్ ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే ఈరోజు వర్షం లేదు. సో రేపటి నుంచి రేపు ఎల్లుండి హెవీ రెయిన్స్ అని మనకి ప్రొడిక్షన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కడైనా ఈజీగా కొంచెం ఎక్కడైనా నెగ్లిజెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైక్లోన్స్ సమయంలో మనకు తెలియదు, ఇన్ జస్ట్ మినిట్స్లో క్లైమేట్ మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఎండ కనిపిస్తుంది, తర్వాత కాసేపటికి హెవీ డౌన్ పోర్ మొదలవుతూ ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఈ జిల్లాలో కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ 3 days యూ హ్యాడ్ హెవీ రెయిన్స్. సో కాబట్టి ఇంకా ఎనీథింగ్ ఎక్సెస్ ఏదైనా ఉంటే రెయిన్ అదంతా కూడాను పర్క్యులేట్ అవ్వదు. సో ఇది ఓవర్ఫ్లో అవ్వాల్సిందే ఉంటుంది. కాబట్టి కొంచెం లో లయింగ్ ఏరియాస్ కూడా, అంటే మామూలుగా మీకున్న లో లయింగ్ ఏరియాస్తో పాటు ఇంకా కొన్ని ఏరియాస్ కూడా ఇనండేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఒకటి మీరు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారము చెక్ చేసుకోవాల్సినది ఏంటంటే ఈ కాలనీస్తో పాటు అదనంగా, బికాస్ వర్షం ఇంకా పడిన వర్షం అంతా కూడా సర్ఫేస్ మీదనే ఉంటుంది. కాలనీస్ అట్లాంటివి ఇనండేట్ అయ్యే ఛాన్స్ ఉందా అన్నది లోకల్ ఆఫీసర్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సింది. రెండోది, ఇప్పుడు కలెక్టర్ గారు ఆ డాష్ బోర్డ్లో చూపెట్టారు, అట్లానే చాలా డీటెయిల్డ్గా మీ దగ్గర గ్రామ స్థాయి నుంచి ప్లాన్ చేశారు, జిఎస్డబ్ల్యూఎస్ లెవెల్ నుంచి. సో అక్కడ మీరు ఏదైతే డేటా పెట్టారో ఒక్కసారి దయచేసి మళ్ళీ చెక్ చేసుకోండి. అందులో కొన్ని పని చేయనేటివి, కొన్ని కాంటాక్ట్ నెంబర్లు మిస్ అవ్వచ్చు, తప్పులు పడవచ్చు. మనం అవసరం ఉన్నప్పుడు వెతుక్కోకుండా ఇంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఒక్కసారి మీకు టైం ఉంది కాబట్టి ఈరోజు, సో జస్ట్ చెక్ ఆల్ దోస్ థింగ్స్. మీరు అనుకున్న డ్రైవర్ల నెంబర్ల దగ్గర నుంచి ఆ వెహికల్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను. సెంటర్స్ ఏవైతే ప్లాన్ చేశారో, రిలీఫ్ సెంటర్స్లో ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది ఏముంటుందంటే మనం ఐడెంటిఫై చేస్తాం, కానీ ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఎవరెవరైతే ఇన్ఛార్జెస్ ఆల్రెడీ కలెక్టర్ గారు పెట్టారో, సో ఆ ఇన్ఛార్జెస్ అందరూ ఒక్కసారి స్పెషల్ ఆఫీసర్స్ ఐ రిక్వెస్ట్ జస్ట్ గో రౌండ్, సీ దట్ వెదర్ ది ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఏవైనా కొన్ని ఆల్మోస్ట్ అన్నిట్లో టాయిలెట్, డ్రింకింగ్ వాటర్, వేర్ మినిమం థింగ్స్ అట్లీస్ట్ ఇవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. సో అది ఒక్కటి చెక్ చేసుకోవాల్సిందిగా మనవి. ఐ థింక్ యూ హ్యావ్ డన్ ఇట్, బట్ ఒకసారి